ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈరోజు మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే, గత కొద్ది రోజులుగా చూస్తున్నాను నేను. మరి పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి రాజమండ్రిలో సేవ చేస్తున్నట్టున్నాడు. సేవ మరి చేస్తున్నాడో లేదో నాకైతే తెలియదు. అతను రాజమండ్రి అని మాత్రం తెలుసు. పాస్టర్ జాన్ పాల్ అంట. మరి ఈ మధ్య మన చిలకలూరుపేటలో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ శాలెం రాజు గారి మీద చాలా ఎక్కువ ట్రోల్ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ విషయమై మీ ముందుకి తీసుకొద్దామని చెప్పేసి నేను ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. నిన్న ఒక వీడియో చూశాను, పాస్టర్ జాన్ పాల్ది. నిన్న ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో ఏం మాట్లాడుతున్నాడంటే, అతను ఒక సిస్టర్ది వీడియో చూశాడంట. ఆ సిస్టర్ పేరు కూడా మర్చిపోయాడంట. మరి గీక్కుంటా చెప్తాడు, సిస్టర్ పేరు కూడా మర్చిపోయా అని. మరి సిస్టర్ పేరు కూడా మర్చిపోయిన వాడు మరి ఆ సిస్టర్ని కూడా ట్రోల్ చేసి వీడియో చేయాల్సిన అవసరం ఏముంది? అంత అవసరం లేదు కదా. అంటే పేరు తెలియని వాళ్ళని కూడా నువ్వు వదిలిపెట్టవు, ఎవరిని వదిలిపెట్టవు. మరి సంఘస్థులకు నువ్వేమి నేర్పిస్తున్నావు? పాస్టర్ జాన్ పాల్, మీ సంఘస్థులకు నువ్వేమి నేర్పిస్తున్నావు? ఇళ్లలో పని పాటలు మానుకొని అన్నీ వదిలేసుకొని 24 గంటలు ప్రతి ఒక్క దైవజనుల్ని విమర్శించండి మీరు కూడా అని నేర్పిస్తున్నావా? అంటే మీ సంఘంలో ఉన్న ఆ విశ్వాసులకి ఆత్మీయత గురించి నేర్పించవా? మరి ప్రభువైన యేసుక్రీస్తు గురించి చెప్పవా నువ్వు సంఘస్థులకి? ఇదే నేర్పిస్తున్నావా? అంటే ఉదయం నిద్ర లేస్తే పడుకోబోయేదాకా మరి ఆ సేవకుడు ఇట్లా, ఈ సేవకుడు ఇట్లా. నీకెందుకు జాన్ పాల్? సేవకుల గురించి నీకెందుకు? సేవకులను వదిలిపెట్టి ఇప్పుడు లేడీస్ను, ఆడపిల్లలను కూడా నువ్వు వదిలిపెట్టట్లేదు. ఆ సిస్టర్ ఏదో కౌంటర్ ఇచ్చింది, ఎవరు? ఆ పార్వతీకి. మరి ఆత్మీయ తండ్రి అయిన శాలెం రాజు గారిని ఏదైనా మాట అంటే మరి ఆత్మీయ బిడ్డ కోపం రాదా? నువ్వు అడిగావు కదా, నీకేం సంబంధం అంటారు శాలెం రాజు గారిని. అంటే తప్పేంటి? మనిషి అయి పుట్టిన తర్వాత అంటారు. అంటే మనిషి అయి పుడితే శాలెం రాజు గారిని అనాలా? నీకేం సంబంధం అని అడిగావు కదా. నేను చెప్తున్నా, నా సహోదరికి శాలెం రాజు గారికి ఉన్న సంబంధం ఏంటంటే తండ్రి కూతురు సంబంధం. స్వయాన శాలెం రాజు గారికి ఆ సిస్టర్ కూతురు వరుస అవుతుంది. చాలా వచ్చింది ఆన్సర్. నీకేం సంబంధం అన్నావు కదా, వచ్చింది కదా ఆన్సర్. శాలెం రాజు గారికి కూతురు బిడ్డ అయితా ఆ పాప. మరి ఇప్పుడు నేను అడుగుతున్నాను నిన్ను, జాన్ పాల్, పాస్టర్ జాన్ పాల్, నిన్ను అడుగుతున్నా నేను. మరి ఆ సిస్టర్ మాట్లాడింది, ఆ సిస్టర్ కౌంటర్ ఇచ్చింది ఎవరికి? పార్వతి, ఒక మతోన్మాది అయిన పార్వతి అనే సహోదరికి. మరి ఆ పార్వతిని మరి ఈ సిస్టర్ కౌంటర్ ఇచ్చింది పార్వతికి. మరి నీకెందుకు వచ్చింది రోషన్ జాన్ పాల్? మరి ఈ సిస్టర్ని అడిగావు కదా నీకేంటి సంబంధం అని. ఇప్పుడు నేను అడుగుతున్న సూటిగా నేను ప్రశ్న, మరి ఆ పార్వతిని పారపళ్ళు అంటే నీకెందుకు వచ్చింది రోషం? మరి ఆ పార్వతికి నీకేంటి సంబంధం? ఏమైనా సంబంధం ఉందా? ఉంటే చెప్పులే, ఏమనుకోలే. దయచేసి పార్వతి, నిన్ను నేను నిందించట్లేదు. మళ్ళీ ఈ విషయమై ట్రోల్ చేయొద్దు. నిన్ను నేను నిందించట్లేదు. ఆ జాన్ పాల్ అనే వ్యక్తి మరి ఆ సిస్టర్ని అన్నాడు ఆ మాట, నీకేంటి సంబంధం అని మాట అన్నందుకు నేను మరి శాలెం రాజు గారికి ఆ సిస్టర్కి ఏం సంబంధం ఉందని నేను చెప్పాను అతనికి వివరించి. మరి పార్వతి అనే వ్యక్తికి, ఆ స్త్రీకి మరి నీకున్న సంబంధం ఏంటి నేను క్వశ్చన్ వేశాను. ఇది నా ఆలోచన కాదు, ఆ జాన్ పాల్ నాకు ఈ ఆలోచన రప్పించాడు. ఇంతవరకు ఆలోచన లేదు. మరి నీకేం సంబంధం ఉందని మరి మాట్లాడుతున్నావు జాన్ పాల్? ఏం సంబంధం ఉంది నీకు పార్వతికి? మళ్ళీ పారపళ్ళ పార్వతి, పారపళ్ళు, పాచిపళ్ళు అని అంటున్నావు. ఇన్నిసార్లు ఒసే అని మాట పలికావు. నీకు చెవులు పనిచేస్తున్నాయా జాన్ పాల్? నేను అడుగుతున్నాను.
నీ చెవులు బాగానే పనిచేస్తున్నాయా? మరి ఆ సహోదరి మాట్లాడిన ఆ వీడియో 100 సార్లు పెట్టుకొని విను. 100 సార్లు పెట్టుకొని విను. ఒకవేళ నీకు చెవుడైతే చెవుడు మిషన్ పెట్టుకొని విను. వసే అనే పదం ఎక్కడన్నా పలికింది ఆ సహోదరి? మరి నువ్వు ఎందుకు ఆ పదాన్ని, వసే అనే పదాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నావు? అవసరమా నీకు? ఏం అవసరం నీకు? ఏ రోజన్నా నీ పేరు ఎత్తాడా షాలేం రాజు గారు? ఏ రోజన్నా నీ సంఘం గురించి ఏమైనా మాట్లాడా? నీవు నీ సంఘంలో, మరి నీకు సంఘం ఉందో లేదో తెలియదు. మరి నీ విశ్వాసులకి, నీ సంఘంలో ఉన్న విశ్వాసులకు నువ్వు బోధించే బోధల గురించి ఏ రోజన్నా మరి షాలేం రాజు గారు మాట్లాడారా? మరి ఎందుకు షాలేం రాజు గారు మాట్లాడిన మాటలను పట్టుకొని ఏదో ఒక మొక్క పట్టుకొని ఎందుకు అంత ట్రోల్ చేస్తున్నావు, అంత హైలైట్ చేస్తున్నావు? ఏం అవసరం జాన్పాల్ నీకు? దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే నీ సంఘంలో, నీవు నడిపిస్తున్న సంఘంలో ఎక్కువ మంది విశ్వాసులు లేరు. మహా అయితే 30 మంది ఉంటారు, 40 మంది ఉంటారు. అది నేను చెప్పిన మాట కాదు, నువ్వు ఒకప్పుడు వీడియోలో చెప్పిన మాట. షాలేం రాజు గారికి ఇన్ని వేల మంది ఉన్నారు, మన సంఘంలో ఇంతమంది ఉన్నారు, మరి ఈ కొద్ది సంఘంలోనే ప్రతి ఒక్క ఇంటికి పోవటానికే నాకు టైం లేదు, మరి అన్ని వేల మంది ఇళ్ళకి పోయి కలుస్తాడా షాలేం రాజు? అది ఎందుకురా బాబు, కొంపలెంబడి తిరగాల్సిన అవసరం ఏముంది షాలేం రాజుకి? చూశాను నేను 2-3 సంవత్సరాల క్రితం ఆ వీడియో చూశాను. కొంపలెంబడి తిరగాల్సిన పని ఏముందిరా బాబు? వాళ్ళు ఏదైనా సమస్య ఉంటే నీ సంఘానికి వచ్చి చెప్పుకుంటారు, ప్రార్థన చేస్తావు. వాళ్ళు ఇళ్ళకు పోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు పోతావేమో, నువ్వు వెళ్తావేమో, పొద్దున్న లేచిన కాడి నుంచి కొంపలెంబడి తిరుగుతావేమో. ఎందుకంటే మరి నీ సంఘంలో ఎక్కువ మంది విశ్వాసులు లేరు, నీ కానుకలు కూడా అంతంత మాత్రం వస్తున్నాయి, సరిపోవట్లా. అడుక్కోవటానికి ఏమన్నా వెళ్తావేమో. షాలేం రాజుకి అవసరం లేదు. షాలేం రాజుకి ఇల్లు పోవాల్సిన అవసరం లేదు. తండ్రి సన్నిధి చర్చికి కొన్ని వేల మంది వస్తూ ఉంటారు రోజుకి, షాలేం అన్నతో మాట్లాడటానికి, వాళ్ళ సమస్యలు చెప్పుకోవటానికి కొన్ని వేల మంది వస్తూ ఉంటారు. వాళ్ళు ఇళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు. అది కొన్ని సంవత్సరాల క్రితం నేను చూశాను. ఇప్పుడు ఆ వీడియో గురించి వదిలేసేయండి, ఎందుకు టైం వేస్ట్. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు, ఆ సహోదరి గురించి మాట్లాడిన మాటలు, వసే పారపడదని అంత హైలైట్ చేసావు. వసే అన్న పదం ఎక్కడన్నా వినిపించిందా? అంటే ఆ పార్వతి గురించి నీ మనసులో ఉన్న మాట బయట పెట్టేసావు వసే అని. అది ఆ సహోదరి అన్న మాటకి నువ్వు యాడ్ చేస్తున్నావు, అవునా? అంటే నీ మనసులో ఉన్నాయి కూడా మరి ఆ సహోదరి మాట్లాడినట్టు నువ్వు అట్లా ట్రోల్ చేసి మాట్లాడితే అవి బతుకుతున్నాయి, నువ్వు బతుకుతున్నావు, వాటికి నీకు తేడా లేదు. అవి అంటే ఏందో నువ్వే అర్థం చేసుకో. రోడ్లెమ్మడి తిరుగుతూ ఉంటాయి. అంటే ఒక దైవజనుని నేను అనకూడదు, తప్పు, దేవుడు నన్ను క్షమించును గాక. నువ్వు ఒక దైవజనుని ట్రోల్ చేస్తున్నావు. ఎవరినో కాదు, ఒక దైవజనుణ్ణి, దేవుని చేత బలంగా వాడబడుతున్న దైవజనుని నువ్వు ట్రోల్ చేసి నువ్వు విమర్శిస్తూ మాట్లాడుతున్నావు. జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త జాన్పాల్. దేవుడు నిన్ను లెక్క అడుగుతాడు, సమాధానం చెప్పుకోవటానికి రెడీగా ఉండు. ఎవరిని నువ్వు విమర్శిస్తున్నావు? ఒక దైవజనుడినా? యూట్యూబ్ ఛానల్ ఒకటి పెట్టుకున్నావు రూమ్లో కూర్చొని. అంటే నీ సంఘం నుంచి నీకు డబ్బులు ఎక్కువ రావట్లేదు, మరి ఎలా డబ్బులు సంపాదించడం ఎలా అన్న కాన్సెప్ట్ పెట్టుకున్నావు, మాకు అర్థమవుతుంది. పెట్టావు, యూట్యూబ్ ఛానల్ పెట్టావు, నీ వీడియోస్ ఎక్కువ వ్యూవర్స్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ రావట్లా. మరి ఎలా చేస్తే హైలైట్ అవుతాను అని ఆలోచించుకున్నావు. మరి ఎవరిని ట్రోల్ చేస్తే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్నది బాగా అర్థం చేసుకున్నావు. షాలేం రాజు గారి ఫోటో లేకపోతే నీకు బొవ్వలేదు, మాకు అర్థమైంది. షాలేం రాజు గారి పేరు లేకపోతే మీకు బొవ్వలేదు. అదేగా మీరు చేస్తున్న పని. ఇప్పుడు షాలేం రాజు గారి పేరు చెప్పుకొని బతుకుతున్నారు. అది ఒక బతుకేనా? ఒక దైవజనుడు అని చెప్పుకుంటున్నావు. మరి నువ్వు దైవజనుడువా? మాకు అనిపించట్లా.
ఒక ఆడపిల్లని కూడా ట్రోల్ చేసి మాట్లాడుతున్నావు అంటే సిగ్గుండాలి. ఒక ఆడపిల్లని పట్టుకొని సిగ్గుండాలని నువ్వు అడుగుతున్నావు. నీకుండాలి సిగ్గు. ఒక విశ్వాసి మాట్లాడిన మాటలకు ఒక దైవజనుడిగా నువ్వు స్పందించి ఆడపిల్లని సిగ్గుందా అని అడుగుతున్నావు. నీకున్న సిగ్గు ఉందా? నీకు సిగ్గు? మనిషి అయి పుట్టిన తర్వాత శాలెం రాజు గారిని అంటారా? ఎందుకంటావు? ఏం అవసరం నీకు? నీది ఎక్కడ? రాజమండ్రి. శాలెం రాజు గారిది చిలకలూరుపేట. నీకేం పని? మరి ఆయన బోధల ద్వారా ఏమన్నా నీ సంఘంలోంచి ఆయన దగ్గరికి వస్తున్నారు ఎవరన్నా? సంఘంలో ఆయన బోధించే బోధల వల్ల నీ సంఘం ఏమైనా పడిపోతుందా? నీ సంఘం గురించి ఏమైనా చెప్తున్నాడా? నీకెందుకు వస్తుంది నొప్పి? మాస్టర్ జాన్ పాల్ సూటిగా చెప్తున్నా, నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడటం నేర్చుకో. అంటే దేవుడి కంటే శాలేమన్నా మాకు ముఖ్యమైపోయాడా? అంటే శాలేమన్నా ఒక విగ్రహం చేసుకున్నావా? అంటే యేసు ప్రభుని మరిమ తల్లి మీద సినిమాలు తీశారు, అప్పుడు ఏమయ్యారు మీరు? ఇప్పుడు శాలెం రాజు గారిని అంటే వచ్చిందా కోపం అన్న? మరి అప్పుడు నువ్వేం చేస్తున్నావు జాన్ పాల్? యేసు ప్రభు మీద మరిమ తల్లి మీద సినిమా చేసినప్పుడు నువ్వేం చేస్తున్నావు? ఎక్కడ పండుకున్నావు నువ్వు? నువ్వు మాట్లాడేవా? ఈరోజు శాలెం అన్నని మాట అంటే మరి ఆయన ఆత్మీయ బిడ్డలుగా మరి వస్తుంది, రోషం వస్తుంది, మాట్లాడతారు. ఆయన ఎన్నో జీవితాలను కట్టాడు, ఎంతోమంది చనిపోబోయే వాళ్ళని కూడా బ్రతికించాడు, విడిపోయిన భార్యాభర్తలను కలిపాడు, ఎన్నో కుటుంబాలను కట్టాడు, కొన్ని వేల కుటుంబాలను కట్టాడు. నువ్వు ఎన్ని కుటుంబాలను కట్టావు? చెప్పు, పలానా కుటుంబాన్ని కట్టానన్న పేరు చెప్పు, ఒక కుటుంబం పేరు చెప్పు. మేము వెళ్తాం ఆ కుటుంబంలో పోయినా అది చెప్పింది నిజమేనా అని అడుగుతాం. అది ఎంత మాత్రం నిజమైతే చూద్దాం. నువ్వు చిలకలూరుపేటకు రా, చిలకలూరుపేటకి తండ్రి సన్నిధిలో వచ్చి కూర్చో చాలు, ఒక గంట కూర్చో చాలు. ఎంతమంది శాలెం రాజు గారి కోసం వస్తారో, ఎంతమంది వాళ్ళ గోడు శాలెం రాజు గారికి వినిపించుకుంటారో, ఎంతమంది మరి ఆయనతో ప్రార్థన చేయించుకుంటారో, ఎన్ని జీవితాలు కట్టబడతాయని నీకు అర్థమైంది జాన్ పాల్. నోరు ఉంది కదా అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడవద్దు. చాలా తప్పు చేస్తున్నావు, చాలా పాపం చేస్తున్నావు నువ్వు. దేవుడు లెక్క అడిగే రోజు అనేది ఒకటి ఉంది. జాగ్రత్త. ఇక నుండైనా మరి ఒక దైవజనుడిని నువ్వు ఎంతగా విమర్శిస్తున్నావో అర్థం చేసుకొని ఇక నుండైనా జాగ్రత్త పడి దైవజనుల జోలికి పోవద్దు. శాలెం రాజు అన్న గురించే కాదు, ఏ దైవజనుడు జోలికి వెళ్ళొద్దు. దైవజనుడు అంటే దేవుని మనిషి, ఆయన దేవుని చేత వాడబడుతున్న వాళ్ళు దైవజనులు. నువ్వెవడు వాళ్ళని విమర్శించడానికి? ఎవడవు నువ్వు? నీదేదైనా ఉంటే నువ్వు చూసుకో. నీ ఎన్నో వీడియోలు చూశాను జాన్ పాల్. ఒకప్పుడు నువ్వు అంటే నాకు చాలా అభిమానం ఉండేది. ఆ కరుణా సుగుణతోటి, మతోన్మాదులతోటి, నువ్వు లలిత్ కుమార్తో వాళ్ళతో చేసిన డిబేట్లు చూసి నేను చాలా ఆనందపడేవాడిని. ఒక మంచి దైవజనుడు ధీటుగా సమాధానం చెప్పగలిగినోడు ఉన్నాడు అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని, ఎంతో అభిమానించేవాడిని నిన్ను. కానీ ఈరోజు నువ్వు శాలెం రాజు గారి గురించి మరి వారి విశ్వాసుల గురించి నువ్వు మాట్లాడుతున్న మాటలను బట్టి అసలు నువ్వు సేవకుడువా అనిపిస్తుంది నాకు. నీ మీద ఉన్న అభిమానం అంతా పోయింది. అభిమానం పుట్టించుకోవాలంటే, మంచితనం నువ్వు నిరూపించుకోవాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ మంచి పోవాలంటే, ఆ మంచి పేరు పోవాలంటే ఒక్క నిమిషం చాలు, ఒక్క మాట చాలు. అది నువ్వు పోగొట్టుకున్నావు. నీ బతుకాలం అంతా నువ్వు మళ్ళీ కష్టపడినా కానీ ఆ మంచి పేరు నీకు రాదు. నువ్వు శాలెం రాజు గారిని ట్రోల్ చేసి మాత్రపడు అయ్యావా? చూసుకో ఒకసారి నీ ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు, శాలెం రాజు గారి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు. ఒక్కసారి యూట్యూబ్ ఓపెన్ చేసుకొని చూసుకో. ఆయన గోటికి సమానం చేయవు నువ్వు. ఆయన గోటికి సమానం చేయవు. నువ్వు ఆయన గురించి మాట్లాడేవాడువా? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. పాస్టర్ జాన్ పాల్, నీకు ఇదే వార్నింగ్, ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నాకు బాధగానే ఉంది ఇప్పుడు నీకు వార్నింగ్ ఇవ్వాలంటే. ఎందుకంటే ఒకప్పుడు నేను ఎంతగానో అభిమానించిన దైవజనుడిని నా నోటి ద్వారా నేను వార్నింగ్ ఇవ్వాల్సి వస్తుందని నేను బాధపడుతున్నా. కానీ తప్పట్లా హద్దు మీరిపోతున్నావు, హద్దు దాటిపోతున్నాయి నీ మాటలు. ఏ అవసరం నీకు శాలెం రాజు గురించి మాట్లాడటానికి? నీకు దమ్ముంటే ఒకసారి చిలకలూరుపేట తండ్రి సన్నిధి మినిస్ట్రీస్కి రా, నీకు ఆతిథ్యం ఇస్తాం.
మంచిగా చూసుకుంటాం, చికెన్ పలావ్ వండి పెడతాం, నీకు ఉండటానికి ఒక మంచి ఏసీ రూమ్ ఇస్తాం. ఒక్క రోజు కూడా కాదు, ఒక్క పూట షాలేం రాజు గారితో నువ్వు ముచ్చటించు. ఆయన సేవ ఏంటో, ఆయన భారం ఏంటో, అసలు సేవ అంటే ఏంది అనేది నీకు నేర్పించి పంపిస్తాడు. నువ్వు చదువుకున్నావేమో, నువ్వు ఎక్కువ చదువుకో ఉంటావు. నువ్వు ఆల్రెడీ ఇంతకుముందు అన్నావు చదువు రానోడు అని. చదువుకున్న మూర్ఖుల కంటే చదువు రాని వాళ్ళే ఎంతో జ్ఞానవంతులు. మరి వచ్చి షాలేం రాజు గారి ముందు కూర్చొని నీ చదువు ఎంతో, నీ జ్ఞానం ఎంతో ఆయన ముందు నిరూపించు. ఇదే నా ఛాలెంజ్. మరి షాలేం రాజు గారి కంటే నీకు మరి బైబుల్ ఎక్కువ తెలుసు, వాక్యం బాగా తెలుసు అని నువ్వు వచ్చి నిరూపించుకో చాలు. తండ్రి సన్నిధిని వదిలిపెట్టి రాజమండ్రి వస్తాం మేము, జాన్ పాల్ దగ్గరికి, నీ సంఘానికి వస్తాం. ఓకేనా? ఛాలెంజ్కి సిద్ధమేనా? చదువు రాదని చెప్పేసి ఆ ఒక వీడియోలో నువ్వు చాలా హేళన చేసి మాట్లాడావు షాలేం రాజు గారిని. షాలేం రాజు గారిని కాదు, ఒక దైవజనుడిని నువ్వు హేళన చేసావు. దైవజనుడిని హేళన చేస్తే నువ్వు ఆ దేవుణ్ణే హేళన చేసినట్టు. మైండ్ లేకుండా మాట్లాడొద్దు జాన్ పాల్. ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి షాలేం రాజు గారి గురించి మాట్లాడితే కొన్ని వేల మంది వస్తారు నీకు కౌంటర్ ఇవ్వటానికి. ఇంకా ఎవరికి ముందుకు రావట్లేదు. కుక్కలు ఎన్నో వాక్కుంటాయి అని చెప్పేసి సైలెంట్గా ఉన్నారు అంతే. ఏదో ఒకళ్ళిద్దరు మాట్లాడిన మాటలు పట్టుకొని నువ్వు మీకేం సంబంధం అంటున్నావు. వేలల్లో వస్తారు నిన్ను ట్రోల్ చేయటానికి. ఎవరు నోరు ఇప్పట్లేదు అనుకోకు. హద్దు మీరిపోయినప్పుడు అప్పుడు వస్తారు. నీ పరువు అంతా, నీ బతుకంతా బయట పెడతారు. జాగ్రత్త. మరి నువ్వు ఉండే ఏరియాలో, నీ రాజమండ్రిలో నీ సాక్ష్యం ఏంటో మొత్తం బయటికి తీస్తారు. ఒక దైవజనుడు ఎలా ఉండాలి అన్నది నువ్వు బ్రతుకుదారా చూపిస్తున్నావు విశ్వాసులకి, అది కూడా బయట పెడతాం. ఒక్కరోజు చాలు, ఒక్కరోజు రాజమండ్రి నీ ఉన్న ఏరియాకి వస్తే నీ బతుకంతా బయట పెట్టేస్తాం. జాగ్రత్త. ఎవరికి తెలియదు అనుకోకు, నీ బ్రతుకు, నీ సాక్ష్యం ఎవరికి తెలియదు అనుకోకు. జాన్ పాల్ అన్నీ తెలుసు మీ గురించి. బయట పెట్టదలుచుకుంటే ఒక్క నిమిషం పట్టదు. అప్పుడు నీకు మాకు తేడా ఉండదు. అర్థమైందా? ఎప్పటికీ ఎదుటి వాళ్ళని తక్కువ అంచనేసి మాట్లాడకూడదు. అది చాలా తప్పు. ఒక్క ఏళ్ళు అవతల మీద చూపిస్తున్నావు అంటే మిగతా 3 ఏళ్ళు నీ వైపే చూపిస్తున్నాయి. అది చూసుకో. నువ్వు ఇదే జ్ఞానవంతుడివి, పరిశుద్ధుడు అని ఫీల్ కాబాక. నీ పరిశుద్ధత ఏందో తెలిసిద్ది. అత్తు మీరినప్పుడు వస్తే బయటికి నీ పరిశుద్ధత, నీ క్యారెక్టర్ ఏందో. జాగ్రత్త. ఆడపిల్లలను కూడా నువ్వు ట్రోల్ చేసి మాట్లాడుతున్నావు. ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. ఇప్పుడు నోటి మాటతోనే చెప్తున్నాం. ముందు నీ రాజమండ్రిలోనే ఆడవాళ్ళే నిన్ను చెప్పు తీసుకొని కొడతారు, చెప్పులతో కొడతారు. మాటలు హద్దు మీరితే జాగ్రత్త. ఏమంటావు సహోదరిని? బూతులు వస్తే చర్చి మానేయాలా? ఎరా వాళ్ళు మాట్లాడిన బూతులు వినపడలేదా? వాళ్ళు అన్ని బూతు మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు? నిద్రపోతున్నావా? ఆ సహోదరి ఏమంది? మాకు కూడా బూతులు వచ్చు అంది. మాకు కూడా బూతులు తిట్టడం మాకు చేతావు అంది. బూతులు తిట్టిందా? అంత మాత్రం చర్చి మానేయని చెప్తావా? నువ్వెవడో చెప్పటానికి చర్చి మానేయని, బైబిల్ వదిలేమని చెప్పడానికి నువ్వెవడవి? అంటే బూతులు వచ్చు అని చెప్తేనే చర్చి మానేయాలా? మరి ఆ పదం నువ్వు ఎన్నిసార్లు వాడలేదు జాన్ పాల్? సేవ మానేయి. సేవ ఎందుకు? ఇంకా నీకు బూతులు వచ్చినప్పుడు నువ్వు కూడా చాలాసార్లు వాడావు. చాలాసార్లు ఆ పదాలు వాడావు నువ్వు. మరి మానే సేవ ఎందుకు నీకు? సేవ చేయొద్దు. సేవ చేయకుండా మరి దైవజనులు ఎవరెవరు మంచి పేరు, మంచి పెద్ద పెద్ద సంఘాలు కట్టి కొన్ని వేల ఆత్మల్ని ఎవరెవరు రక్షణలోకి నడిపిస్తున్నారు, కొన్ని వేల ఆత్మల్ని ఎవరు దేవుని వైపు తిప్పుతున్నారు, అవి మొత్తం లిస్టు తీసుకొని వాళ్ళని ట్రోల్ చేసుకుంటూ కూర్చొని నీకు పుష్కలంగా వస్తాయి. కోట్లు సంపాదించుకోవచ్చు. కోట్లు. ఇంకెందుకు సేవ నీకు?
ఇంకెందుకు సేవ నీకు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జాన్ పాల్. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావు? ఒక దైవజనుడితో పెట్టుకుంటున్నావు. నువ్వు దేవుడితో పెట్టుకుంటున్నావు. జాగ్రత్త. నీ పతనానికి మార్గం నువ్వే ఎత్తుకుంటున్నావు. ఎన్నో వీడియోలు, ఎన్నో ప్రసంగాల్లో మంచి మాటలు చెప్పాడు. అవన్నీ కనపడవా? అవన్నీ నీకు కనపడవా? నీ గురించి ఎక్కువ మాట్లాడినా కానీ టైం వేస్ట్. ప్రియులారా, గమనించండి ప్రేక్షకులందరూ, మరి దేవుని విశ్వాసులు, దేవుని బిడ్డలందరూ గమనించండి, హైందవ సహోదరులు కూడా గమనించండి. మరి జాన్ పాల్ అనే వ్యక్తి పాస్టర్ అని చెప్పుకొని మరి సాటి పాస్టర్ల మీదే కౌంటర్లు వేస్తూ ఉన్నాడు. క్రైస్తవ విశ్వాసులారా గమనించండి, మరి జాన్ పాల్ అనే వ్యక్తి వాళ్ళ సంఘానికి వెళ్ళే విశ్వాసులు కూడా ఒక్కసారి విఘ్నులైన వారు గమనించండి. మరి మీ పాస్టర్ జాన్ పాల్ చేస్తున్నది కరెక్టా? ఈ పాస్టర్ జాన్ పాల్ మాట్లాడేది కరెక్టా? వ్యంగ్యంగా ఎటకారపు నవ్వులు ఎందుకు వస్తాయి జాన్ పాల్ నీకు? ఆ నవ్వులు ఆ సహోదరి గురించి మాట్లాడుతూ వెటకారంగా నవ్వుతున్నావు. అంటే వెటకారం అనేది నీకు పెట్టిన పేరా? అంటే వెటకారం ఎవరికి చేతకాకనా? అంటే మాకు కూడా వచ్చు వెటకారాలు. ఇప్పుడు నువ్వు అనొచ్చు, వెటకారం వస్తే ఎందుకు చర్చి మానేయని. వెటకారాలు పోయేవాడు చర్చి ఎందుకు మానేయి, బైబిల్ వదిలే అనొచ్చు. మరి ఆ ఎటకారాలు నువ్వు పోతున్నావు. ఎటకారపు నవ్వులు, నీ నవ్వులు దరిద్రపు నవ్వులు ఒకటి నవ్వుతావు. నువ్వు మానేసావా? మానేసేయి. ఎటకారపు నవ్వు నవ్వావు. నేను ఇంకా ఎటకారపు నవ్వు నవ్వలా. ఎటకారం నాకు కూడా వచ్చు అని చెప్పి అంతే. దానికి నన్ను ట్రోల్ చేసి అనొచ్చు. మరి ఎటకారం వచ్చినప్పుడు ఎందుకు చర్చి మానేయని? ఇప్పుడు ఆ సహోదరుని అంటున్నావు కదా, బూతులు వచ్చు అన్నందుకు మన బూతులు వస్తే ఎందుకు చర్చి అని. దరిద్రుడా, నువ్వు ఒక సేవకుడువా? నువ్వు ఒక పాస్టర్వా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు జాన్ పాల్. తస్మాత్ జాగ్రత్త. చాలామంది విశ్వాసులు మరి జాన్ పాల్ మాట్లాడే మాటలకి ఎంతోమంది విశ్వాసులు కూడా ఎంతో దేవుళ్ళు ఎదుగుదాం అనుకున్నా, మరి ఆ విశ్వాసులు కూడా దిగజారిపోయే ప్రమాదం. ఎంతమంది దిగజారిపోయారో తెలియదు విశ్వాసంలో. ఆ మాటలు విని ఏంది ఈ పాస్టర్ ఏంది, మాటలు ఏంది అని చెప్పేసి ఎంతోమంది దిగజారిపోవచ్చు నాకు తెలిసి. మరి ఎన్ని ఆత్మలు తిరిగి లోకంలో పడిపోయావు, ప్రతి ఆత్మకు కూడా జాన్ పాల్ లెక్క చెప్పాల్సి వస్తుంది. విఘ్నులైన వారు దయచేసి ఆలోచించి మరి మీదైన శైలిలో మరి జాన్ పాల్కి బుద్ధి చెప్పాలని కోరుకుంటూ ఈ కొద్ది పాటలో ముగిస్తున్నాను. అందరికీ వందనాలు.